మాత్రమే మన విశ్వాసానికి పునాది అయి ఉండాలి. రెండవది, ఒకసారి చూడండి, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా మీరు సిలువ వేసినట్టు, అపొస్తలుల కాలం నుంచి చదువుతున్నాను, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారెవరైనా మీరు తృణీకరించు రాయి అయిన ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమందును రక్షణ పొందలేము అనెను. రెండవ మాట, కేవలము యేసుక్రీస్తు అన్నటువంటి నామములోనే రక్షణ ఉంది. కేవలము యేసుక్రీస్తు అన్నటువంటి మాటలోనే మోక్షం ఉంది. కేవలము యేసుక్రీస్తు అన్నటువంటి మాటలోనే, ఆ నామములోనే మనకు నిర్వాణమన్నా, మోక్షమన్నా, రక్షణన్నా, పరలోకమన్నా, నిత్య జీవమన్నా, ఏదైనా అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టండి, చివరికి యేసుక్రీస్తు అన్నటువంటి నామములో మాత్రమే అది సాధ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు అన్నది మనము ఆలోచించాలి. దేవుని వాక్యము చెప్పేదాన్ని మనము తూచా తప్పకుండా తీసుకుంటాం. అదే ఫౌండేషన్, అదే పునాది నిన్న మనం వేసుకున్నాం. ఆ పునాది ఆధారంగా నో అదర్ నేమ్, దెర్ ఇస్ నో అదర్ నేమ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఈ భూలోకం పైన కానీ, మరి పరలోకంలో కానీ, ఇంకా ఏ లోకంలో కూడా యేసుక్రీస్తు అన్న పేరు తప్ప, ఆ నామము తప్ప ఇంకా ఏ నామములోనూ మనకు రక్షణ లేదు. ఏ నామమునకు అంత ఘనత దేవుడు ఇవ్వలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమందు దేనిని అడుగుదో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను.